ఇంకో డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి 23,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే భర్తీ చేసి చెప్పి మాట తప్పి మడవ తిప్పిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఈరోజు నిరుద్యోగులు యువజన సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డివైఎఫ్ఐగా కొత్త ఇల్లు ముట్టడి చేశాం, సీఎం క్యాంప్ కల్లా ముట్టడించాం, చివరికి 36 గంటల దీక్షలు చేస్తే కూడా ఈరోజు ప్రభుత్వం భగ్నం చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పటికే దాదాపు సగం జిల్లాలో, ఉమ్మడి సగం జిల్లాలో 0 పోస్ట్ ఈరోజు ఎస్టీలో ఉన్నాయి. ఇదే అనంతపురం జిల్లాలో కేవలం 4 ఉద్యోగాల కోసమా 4 ఏళ్ళు ఎదురుచూస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే మినీ డిఎస్సి కాదు, దొంగ డిఎస్సి కాదు, మెగా డిఎస్సి ఉండాలి, డిఎస్సిలో ఉద్యోగాలు ఉండాలని చెప్పి మేము అడుగుతున్నాం. దాదాపు మీరు చెప్తున్న లెక్క ప్రకారమే 18,520 ఖాళీలు ఉన్నాయి. 1170 తీసుకొచ్చి 2,000 స్కూళ్ళు మూసేసావు. ఈ లెక్కన వెరసి 25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్న లెక్కలు కాబట్టి మేము ఇస్తాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం కోసం ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది ఆరంభం మాత్రమే. అనంతపురం జిల్లాలో గవర్ సెంటర్ దగ్గర ఈరోజు మేము నిరసన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో వేలాది మందిగా వస్తాం. ఈ దమ్ముంటే ఆపుకని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. మెగా డిఎస్సి తక్షణమే, ఇది నోటిఫికేషన్ కాదు కాబట్టి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చిన నాటికి పోస్ట్ సవరించి 25,000 ఉద్యోగాలతో కూడిన మెగా డిఎస్సిని నోటిఫికేషన్లో పొందుపరచాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నమ్మే మేము 25,000 డిఎస్సి పోస్టులతో మీకు మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు. అలా చెప్పడంతో మేము నమ్మాం, దాన్ని బలంగా నమ్మాం. మాతో పాటు ఇంకా 10 మందిని కూడా కలిపి మేము ఓటు ఖచ్చితంగా వేయాలా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఎంతో కృషి చేశాం. కాకపోతే ఇప్పుడు 4-5 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా మాకు 8 జిల్లాలకి 8 జిల్లాలకి 0 డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సమాచారం సార్? మా కడుపు కాలుతుంది. మేము మీ మాటలు నమ్మి మేము వచ్చాం. 4-5 ఏళ్ళుగా మేము ఇక్కడికి ఉండి ఆకలితో కడుపు కాల్చుకొని మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము నోటిఫికేషన్ కోసం ఎంతగానో వేస్ట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈ 5 ఏళ్ళుగా ఓపిక పట్టాం, ఊపిరి బిగపట్టాం. మేము నిదానంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు అన్యాయం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సార్. ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే మేము మాట్లాడామో, మేము ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశామో, ఈ విధంగా ఇప్పుడు కూడా అదే మేమంతా నిర్ణయించుకున్నాం. డిఎస్సి అభ్యర్థులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నాం. ప్రతి ఒక్కరు ఒక 5 మందిని ప్రభావితం చేస్తాం, 5 నుంచి 10 మందిని ప్రభావితం చేస్తాం. 50 లక్షల ఓట్లు మావి తక్కువ అంచనా వేయొద్దండి, అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో బటన్లు నొక్కారు, అందులో డిఎస్సి బటన్ నొక్కలేదు. మీరు ఎన్ని నొక్కారో మీకు తెలీదు, మాకే తెలీదు. అందులో మెగా డిఎస్సి బటన్ అయితే మీరు నొక్కలేదు. మేమంతా ఒక 50 లక్షల మంది మేమంతా కలిసి మాకు కూడా ఉంది బటన్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సార్ దీనికి ఆలోచించండి, మాకు ఉంది బటన్. ఖచ్చితంగా మీరైనా అతి త్వరలో ఇప్పుడే మెగా డిఎస్సి రిటర్న్ వదలకపోతే 25,000తో డిఎస్సితో నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే 50 లక్షల మంది ఓటర్లతో మాకు ఉంది బటన్, ముందుంది రిటర్న్. ఇదే